వాళ్ళు హాయ్ గైస్ అందరికీ కూడా. సో మన ఛానల్‌కి ఎవరైతే కొత్తకొచ్చారో ఛానల్ అనేది అయితే సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకోండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ అనేది అయితే బయోలో ఉంది, డిస్క్రిప్షన్‌లో కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ అనేది అయితే జాయిన్ అయితే అయిపోండి. సో మన ఛానల్ వచ్చేసరికి ఎటువంటి రిస్క్ లేకుండా ఫ్రీ ఎర్నింగ్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఈరోజు వచ్చేసరికి ట్రీవీపే అనే యాప్ ఉంది కదా, సో వైరల్ అవుతుంది కదా. సో ఇందులో వచ్చేసరికి సైన్ అప్ బోనస్‌కి ₹200 వస్తాయి. పర్ రెఫర్‌గా వచ్చేసరికి ₹300 వస్తాయి. చాలా అంటే చాలా ఈజీ టు పేమెంట్ మటుకు చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయి. సో దీని గురించి ఫుల్ డీటెయిల్‌గా ప్రాసెస్ అనేది అయితే చెప్తా. సో ఈ ప్రాసెస్ ఓన్లీ ట్రీవీపేకే కాదు, వీవీపే కావచ్చు, ఇలాంటి రిమైనింగ్ యాప్స్ ఉన్నాయి కదా, చాలా బై అండ్ సెల్స్, సైన్ అప్ బోనస్ 200 వస్తే రెఫర్స్కి ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నిటికి కూడా సేమ్ ప్రాసెస్. సో ఈ ఒక్క లూట్కి ట్రై చేశారంటే ప్రతిదీ కూడా సేమ్ ఉంటుంది. సో తర్వాత నుంచి ఇంక వీడియోస్ అనేది అయితే అవసరం లేదు. సో దీంట్లోనే ప్రతి స్టెప్ క్లియర్గా చెప్పేస్తా. సో రిమైనింగ్ లూట్స్ కూడా మీరు ఇదే చూడొచ్చు ఈ వీడియో. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఈ యాప్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో యాప్ లింక్ అనేది అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ ఇచ్చారు టెలిగ్రామ్ ఛానల్ లింక్. సో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిపోండి. సో పిన్ చేసి ఉంచా. సో పిన్ చేసి ఉంచా చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది ఫుల్ పోస్ట్. ఈ పోస్ట్కి వచ్చేసరికి మీకు ట్రీవీపే లింక్ ఉంది కదా, సో లింక్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో ఇది యాప్ అనేది అయితే ఫుల్లీ వెరిఫైడ్. సో మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ త్రీ డేస్ బ్యాక్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఎర్న్ చేశారు. సో ప్రూఫ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అందరికీ కూడా పేమెంట్స్ అనేది అయితే వచ్చాయి చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్స్ అనేవి అయితే వచ్చాయి. ప్రతి ఒక్కరికి 200 ప్రాఫిట్ అనేది అయితే వచ్చింది. సో ఇలాంటి చాలా యాప్స్ అనేవి అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్స్ పక్కగా వస్తాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, తర్వాత ట్రై చేయండి. ఎటువంటి రిస్క్ అనేది అయితే చేయకండి. సో ఈ రూట్ చేయడానికి మాత్రం మీ దగ్గర ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునేవి ఉంటే మాత్రం ట్రై చేయండి. మీ పర్సనల్ బ్యాంక్స్ అనేవి అయితే యూజ్ అనేది అయితే చేయకండి. సో ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్స్ అంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్, కోటక్, ఇలాంటి ఏమైనా ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే అవి బ్యాంక్స్ యూజ్ చేసుకుని పేమెంట్ చేయండి. ఆ అమౌంట్ బ్యాంక్స్కి సెల్ చేయండి, సరిపోతుంది. సో ఇటువంటి అయితే ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లింక్ ఇచ్చాక, సో ఆ లింక్ మీద అయితే లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాల్ చేసుకుని లింక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా వస్తుంది. సో మేము ఇవ్వండి పాస్వర్డ్ అనేది అయితే ఇచ్చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేసింది. డౌన్లోడ్ యాప్ అని ఉంటుంది, డౌన్లోడ్ యాప్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కింద యూపీఐ అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసంటే ఇక్కడ అన్నీ అయితే వాళ్ళు సెర్చ్ చేయాలి. సో ఇది ఎలా అని చెప్తా. సో దానికి ముందు సైన్ అప్ బోనస్ ఎలా క్లెయిమ్ చేయాలి చెప్తా చూడండి. సో అక్కడ కింద మైన్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఎలా అనేది అయితే వస్తుంది. సో అక్కడ చూసుకోవచ్చు ఈవెంట్ సెంటర్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈవెంట్ సెంటర్ అని ఉంది కదా. సో ఈవెంట్ సెంటర్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో ఈవెంట్ సెంటర్ మీద క్లిక్ చేయగానే మీకు ఎలా అనేది అయితే వస్తుంది, న్యూబీ రివార్డ్ అని. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఎలా వస్తుంది చూడండి. సో అయిన టోటల్ బోనస్ 200 ఉంది కదా. సో 200 బోనస్ అన్డన్ ఉంది. అక్కడ డన్ మీకు క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ మిషన్స్ కంప్లీట్ చేయాలి. చాలా అంటే చాలా సింపుల్ మిషన్స్, ఏమీ లేదు. సో అక్కడ సబ్స్క్రైబ్ టు అఫీషియల్ ఛానల్ ఉంది కదా. సో దాని మీద గో మీద క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. డన్ అయిపోయింది. సో విఐపి గ్రూప్ జాయిన్, విఐపి గ్రూప్ అని ఉంది. గో మీద క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసి గో మీద క్లిక్ చేయగానే మీకు ఎలా వస్తుంది, బ్యాక్ వచ్చేసింది. డన్, ఇది అయిపోయింది. వాచ్ ట్యూటోరియల్ క్లిక్ చేయండి. ట్యూటోరియల్ వస్తుంది, 1 minute ట్యూటోరియల్. అది మొత్తం కూడా చూసేసేయండి. సో ట్యూటోరియల్లో కూడా మీకు యూపీఐ ఎలా యాడ్ చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి అనేది ఉంటుంది. సో చూసేయండి. 1 minute యాడ్ చేయగానే అది కూడా కంప్లీట్ అవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ 3 టాస్క్స్ కూడా ఈజీగా 1 to 2 minutesలో అయిపోతుంది. 1 minute విత్ ఇన్ 10 secondsలో 3 టాస్క్స్ కూడా అయిపోతాయి. సో లాస్ట్ 2 టాస్క్స్ ఉన్నాయి కదా, లింక్ మూవీకు పర్చేజ్ 1000 tokens. ఇవి అంటే మీ దగ్గర ₹100 ఉంటే ₹100, 200 ఉంటే 200, 500 ఉంటే 500, 1K ఉంటే 1K, ఎంత ఉంటే అంత కూడా మీరు చేసేసుకోవచ్చు. మీ దగ్గర 1K ఉందంటే ప్రాసెస్ మొత్తం 200 ప్రాఫిట్ కూడా విత్ ఇన్ 2 to 5 minutesలో వచ్చేస్తుంది. లేదు మీ దగ్గర 100 లేదు 150 ఉంది, 180 ఉంది అంటే మీకు చెప్తా చూడండి, ప్రాసెస్ చెప్తా. సో మీరు ఆ 180తోనే 200 ప్రాఫిట్ ఎర్న్ చేయగలుగుతారు. మీ 180 ఉంటుంది, ఎక్స్ట్రా 200 ప్రాఫిట్ కూడా వస్తుంది. సో అది ఎలా చెప్తా చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు రిమైనింగ్ లింక్ మూవీకి ఉన్నాయి కదా. సో మీరు యాప్ హోమ్ పేజ్లోకి వచ్చేసారు. హోమ్ పేజ్లోకి వచ్చేసాక అక్కడ యూపీఐ ఉంది కదా, యూపీఐ మీద క్లిక్ చేయండి. యూపీఐ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా అనేది అయితే వస్తుంది. సో అక్కడ చూసుకోవచ్చు బై సెల్ అని చెప్పి ఉంది. సో నో యూపీఐ పార్ట్నర్ హ్యావ్ బీన్ లింక్డ్ ఎట్ అని ఉంది. సో మనం ఏం యూపీఐ అనేది అయితే ఇంకా యాడ్ చేయలేదు మీరు కూడా. సో ఏం చేస్తారంటే పైన లింక్ న్యూ యూపీఐ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి.
అది క్లిక్ చేయగానే మీకు ఎలా అనేది అయితే వస్తుంది, సెలెక్ట్ కింద కేవైసీ పార్ట్నర్ అని, అది యారో మార్క్ క్లిక్ చేయండి, మీకు ఎలా అనేది అయితే వస్తుంది. సో చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు, అక్కడ డౌన్లోడ్ మీద అనేది అయితే క్లిక్ చేస్తున్నారు, డౌన్లోడ్ చేయమంటుంది. సో ఏమి చేయకండి. సో మీ దగ్గర వచ్చేసరికి అఫీషియల్ యాప్ ఉంటే చాలు. సో మీ దగ్గర ఏమన్నా వేరే యాప్స్ సెటర్పిక్ కానీ వేరే యాప్స్ కానీ ఏపీకే డౌన్లోడ్ చేసినట్టయితే అది అన్ఇన్స్టాల్ చేసేసుకుని మొబిక్. సో ప్లే స్టోర్ నుంచి అఫీషియల్ యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో దీనికి అఫీషియల్ యాప్ అనేది అయితే యూస్ చేయొచ్చు. సో అక్కడ చూసుకొచ్చి అక్కడ డౌన్లోడ్ పక్కన ఒక డాట్ ఉంచి క్లియర్గా చూసినట్టయితే అది చాలామంది కనపడట్లేదు. సో ఆ డాట్ మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఎలా వస్తుంది, నేమ్ అడుగుతుంది, యూపీఐ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఇంకో మిస్టేక్ చేస్తున్నారు చాలా. యూపీఐ నెంబర్ అనగానే యూపీఐ ఐడి ఇస్తున్నారు, యూపీఐ ఐడి కాదు, యూపీఐ నెంబర్, మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. సో మొబిక్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇవ్వండి సరిపోతుంది. సో చూసుకోవచ్చు అక్కడ మీరు పైన అది పార్ట్నర్ క్లిక్ చేసి అక్కడ ఏదైతే అది మూవీకి అయితే మూవీకి, పేటిఎం అయితే పేటిఎం సెలెక్ట్ చేసుకోవచ్చు సరిపోతుంది. సో సెలెక్ట్ చేసుకోగా మిగతా రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయచ్చు. సో చూసుకోవచ్చు నేమ్ అనేది అయితే మీరు బ్యాంక్ అకౌంట్లో ఏదైతే ఉంటుందో సర్నేమ్తో పాటు ఆ నేమ్ అనేది ఇవ్వండి. సో నేను ర్యాండమ్గా ఇచ్చేసాను నేమ్, మొబైల్ నెంబర్ కూడా ర్యాండమ్ అనేది అయితే ఇచ్చేసా. సో మీరు ఏదైతే మూవీలో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ అనేది అయితే ఇచ్చేసి లింక్ కేవైసీ మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ వస్తుంది, ఓటీపీ రాగానే మీకు సేవ్ అని చెప్పి వస్తుంది, మీ యూపీఐ వచ్చేసి సేవ్ అని వస్తుంది. సేవ్ మీద క్లిక్ చేయండి, వాలెట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నాది వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అనేది అయితే అయింది. సో బైలో ఆన్ అయ్యి ఉంది కదా, సో అక్కడ గ్రీన్ కలర్లో యాక్టివ్ అని వచ్చింది కదా. సో ఇలా వస్తే కనుక మీకు సక్సెస్ఫుల్గా యాడ్ అయినట్టు. సో ఇలా కాకుండా మీకు లింక్ అవ్వకుండా ఎలా వచ్చినట్టయితే యూపీఐ ఆఫ్లైన్ చెక్ ఇలా వచ్చినట్టయితే సో 3 times కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ ఆపరేటర్ మీద క్లిక్ చేసి రీలింక్ అని చెప్పి ఉంటుంది, అది క్లిక్ చేసి మళ్ళీ సేమ్ చేయండి. సో అవుతుంది, ఒక 3 times చేయండి. అయినా అవ్వకపోతే క్లియర్ డేటా చేసి మళ్ళీ ట్రై చేయండి, అవుతుంది. సో ఇన్ కేస్ అయినా కూడా అవ్వలేదంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో కస్టమర్ సపోర్ట్ ఐడి అనేది అయితే ఇస్తాను. సో ఐడికి మెసేజ్ చేసి మీరు ఇలాగా మొబైల్ ప్రాబ్లం అని మెసేజ్ చేస్తే వాళ్ళు సాల్వ్ అనేది అయితే చేస్తారు. సో కనెక్ట్ అవుతుంది, అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఎవరికైతే ఎలా యాక్టివ్ అని గ్రీన్ కింద వచ్చిందో వాళ్ళందరికీ కూడా 200 ప్రాఫిట్ వస్తుంది. సో అది ఎలా అని చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఎలా వచ్చాక మీరు ఏం చేస్తారంటే సింపుల్, సో అక్కడ కింద బై అని ఉంది కదా, సో ఆ బై మీద క్లిక్ చేయండి. యూపీఐ వన్ సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యాక. సో యాడ్ అయ్యాక మీ అమౌంట్ 100 ఉంటే 100, 200 ఉంటే 200 ఇక్కడ కస్టమైజ్ అనేది అయితే చేయండి. సో మీ దగ్గర డైరెక్ట్ 1K ఉంటే 1K డిపాజిట్ చేయాలంటే ఇక్కడ 1K చేయండి. సో మీకు 1K ఆర్డర్స్ అనేవి అయితే వస్తాయి. సో పేమెంట్ చేయొచ్చు. లేదు మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉంది అయితే 100 పెట్టేసి రిఫ్రెష్ చేయండి. సో మీకు 100 రూపీస్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. సో ఇన్ కేస్ లేకపోతే తర్వాత ట్రై చేయండి ఉంటాయి. సో సింపుల్గా ఎలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బై ఉంది కదా, బై మీద క్లిక్ చేయండి. సో బై మీద క్లిక్ చేయగానే మీకు కింద మూవీకి బై మీద క్లిక్ చేయగానే ఎలా అనేది అయితే వస్తుంది చూసుకోవచ్చు. కింద మూవీకి అని చెప్పి ఉంటుంది, అక్కడికి డాట్ ఉంది కదా, డాట్ మీద ఎలా క్లిక్ చేయండి, ఇలా అనేది అయితే వస్తుంది. ఇలా అనేది అయితే వస్తుంది. సో ఓకే మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మూవీకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. మూవీలో ఏంటంటే మీకు డైరెక్ట్ పేమెంట్ చేయమని 180 సో 180 చేయమని అయితే చూపిస్తుంది. సో మీరు డైరెక్ట్ 180 కూడా మీ ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్స్లో ఉన్నట్టయితే సో ఆ 180 పేమెంట్ అనేది అయితే చేసేసేయండి. 180 పేమెంట్ అనేది అయితే చేసేసాక ఏం చేస్తారంటే మళ్ళీ యాప్లోకి వచ్చేసేయండి. యాప్లోకి వచ్చాక అక్కడ మైన్ ఉంది కదా, మైన్ మీద క్లిక్, అక్కడ బై హిస్టరీ అని ఉంది కదా, మైన్లోకి వచ్చాక అక్కడ బై హిస్టరీ. సో అది క్లిక్ చేయగానే మీకు పైన చూసుకొచ్చి 180 రూపీస్ బై చేసాం కమిషన్ ఉంటుంది. సో టోటల్ 187 చూపిస్తుంది. సో 180 మనం పేమెంట్ చేసేసాక ఇక్కడికి రండి. సో ఇక్కడికి వచ్చాక అక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, అది క్లిక్, అక్కడ మీరు దానిపైన అయితే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేస్తే ఎలా అనేది అయితే వస్తుంది. సో మీరు అక్కడ గోపే అయితే క్లిక్ చేయకండి. వన్స్ పేమెంట్ చేశాక పే మీద అనేది క్లిక్ చేయకండి. సో పేమెంట్ చేసేసాక ఐ హ్యావ్ పేడ్ అని చెప్పుంది కదా, ఐ కన్ఫర్మ్ ఐ హ్యావ్ పేడ్ అని చెప్పుంది కదా, అది క్లిక్ చేయండి. మళ్ళీ రిఫ్రెష్ చేయండి, మళ్ళీ అది క్లిక్ చేసి మళ్ళీ ఐ హ్యావ్ పేడ్ క్లిక్ చేయండి. సో సబ్మిషన్ సక్సెస్ఫుల్ అలా వస్తుంది. సో మళ్ళీ రిఫ్రెష్ చేయండి, అలా చేస్తూ ఉండండి ఒక 2-3 times. సో చేస్తూ ఉండండి, ఎవ్రీ 30 secondsకి పేమెంట్ అనేది అయితే సక్సెస్ అనేది అయితే అవుతుంది. చూసుకోవచ్చు అక్కడ 180 ఏమో సక్సెస్ అయిపోయింది. మ్యాక్సిమం 30 secondsలో అయిపోతుంది. సో అవ్వకపోతే 1 minute అలా వెయిట్ చేయండి, అయిపోతుంది, పక్కా యాడ్ అవుతుంది. నేను చూసుకోవచ్చు అక్కడ 1K 2K 1500 అలా యాడ్ చేశారు. సో ఈ అమౌంట్ అనేది పక్కా అనేది అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక ఏం చేస్తారంటే అక్కడ మీకు వాలెట్లోకి యాడ్ అయిపోతుంది మొత్తం అమౌంట్. చూపిస్తా చూడండి. నా వాలెట్లో వచ్చేసరికి 87 ఉండాలి. ఇప్పుడు చూసాక వచ్చి 180 కూడా యాడ్ అయ్యాక నాకు టోటల్ 275 రూపీస్ అనేది అయితే ఉంది. సో 180 కూడా యాడ్ అయిపోయి. ఇప్పుడు ఇది ఎలా సెల్ చేయాలి అంటే అక్కడ యూపీఐ ఉంది మీద క్లిక్ చేయండి. యూపీఐ మీద క్లిక్ చేసి అక్కడ సెల్ అని చెప్పి ఆన్ చేసుకోండి. సో మీకు సెల్ అమౌంట్ ఫాస్ట్గా రావాలి ఏం చేస్తారంటే లింక్ న్యూ యూపీఐ క్లిక్ చేసి అక్కడ పేటిఎం ఎయిర్టెల్ ఈ 2 కూడా యాడ్ చేసుకోండి. సో సేమ్
యాడ్ చేసి నేము మొబైల్ నెంబర్ ఇచ్చి సో సేమ్ అలాగే యాడ్ చేసుకోండి. యాడ్ చేసాక ఇలా వచ్చేస్తుంది యాడ్ టు. సో అక్కడ పైన సెల్ ఉంది కదా, అది క్లిక్ చేసి 3 కూడా యాక్టివేట్ అనేది పెట్టుకోండి. సో మీరు ఎన్ని వాలెట్స్ యాడ్ చేసుకుని సెల్ ఆన్ చేస్తారో అంత స్పీడ్గా అనేది అయితే మనీ వస్తుంది. మీ దగ్గర ఓన్లీ మొబైల్కి యాడ్ చేసుకుని వస్తుంది సెల్ అమౌంట్ అనేది. సో మీకు ఫాస్ట్గా రావాలి అంటే కనుక మీరు యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. సో ఇది జస్ట్ చాయిస్ మాత్రమే. సో ఇలా యాడ్ చేశారంటే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అయితే వచ్చేస్తుంది. సో వన్స్ మీ దగ్గరికి మళ్ళీ 200 వచ్చేసాక ఏం చేస్తారు, మళ్ళీ పేమెంట్ చేయండి, మళ్ళీ సెల్ చేయండి, మళ్ళీ పేమెంట్ చేయండి, మళ్ళీ సెల్ చేయండి. అలా ఒక 1K డిపాజిట్ కంప్లీట్ చేయండి. మీ దగ్గర 1K ఉన్నట్టయితే 1K యాడ్ చేయండి, డైరెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. టోటల్ 1200 అకౌంట్లో ఉంటే 1200 ఆటోమేటిక్గా సెల్ అయిపోతాయి. లేదు మీ దగ్గర 500 ఉన్నట్టయితే 500 ఒకసారి ఆర్డర్ బై చేయండి. ఆ అమౌంట్ సెల్ అయిపోయాక మళ్ళీ ఆర్డర్ బై చేయండి, అది కూడా సెల్ అయిపోతుంది. మీకు టోటల్ ఇలా 2 సార్లు చేస్తే మీకు 200 ప్రాఫిట్ వచ్చేస్తుంది. మీ అమౌంట్ అనేది అయితే లాస్ అయితే అవ్వరు. చెప్పినట్టుగా చేస్తే ప్రాఫిట్ పక్కాగా 200 ప్రాఫిట్ వస్తుంది. సో ఇలాంటి యాప్స్ అనేవి చాలా ఉన్నాయి. సో అన్నింటిలో కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. జస్ట్ సేమ్ ప్రాసెస్ ప్రతి దానికి ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్ మాత్రమే యూజ్ చేసుకోండి. సో వన్స్ ఎంత అమౌంట్ అయితే ఎర్న్ చేసుకుంటే అంతా కూడా మీరు దగ్గర ఉన్న మెర్చెంట్కి పేమెంట్ చేసి క్యాష్ తీసుకోండి, లేదంటే వెళ్ళి ATMకి తీసుకోండి. ఫుల్ 100% సేఫ్ అవుతారు. ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. ఓకే. సో రెఫర్స్ ఎలా చేస్తారంటే, సో ఒక టీమ్ అని ఉంది కదా, సో టీమ్ మీద క్లిక్ చేయండి. సో టీమ్ మీద క్లిక్ చేయగానే మీ ఇన్వైట్ కోడ్ ఉంటుంది, అది కాపీ చేయండి. సో అది కాపీ చేసి ఇన్వైట్ చేయండి.